ఒకప్పుడు లైట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు బాగా మీ ఫోన్లు మాట్లాడడము, మీ ఇంటికి రావడము ఇట్లాంటివి చేస్తుండొచ్చు కదా. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తికి గుర్తింపు లేనప్పుడు ఒక రకంగా, గుర్తింపు వచ్చిన తర్వాత ఒక రకంగా ప్రజలు ట్రీట్ చేయడం చూస్తుంటాం మనం. అవును అవును, సొసైటీ ఆ రకంగా ఉంటది. అది మన ఇంట్లో కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా ఇప్పుడు మీరు చుట్టాల దాకా, ఇప్పుడు బయట వాళ్ళు ఓకే, బయట వాళ్ళు అంటే సరే వాళ్ళకు హెల్ప్ చేయలేరు అనుకుందాం. ఇప్పుడు మీరు ఇందాక చుట్టాల గురించి ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు కూడా కనీసం వాళ్ళైనా హెల్ప్ చేయొచ్చు. అప్పట్లో వాళ్ళైనా హెల్ప్ చేయొచ్చు. ఏంటంటే నేను, నా పిల్లలు, మేము, మా పిల్లలు, మా ఫ్యామిలీ, దట్స్ ఆల్. ఎవడేమైనా మనకు సంబంధం లేదు, మనకు పట్టదు. అంతే. అట్లా మనం బాగుంటే చాలు, ఎవడైనా ఎక్కడైనా పోనీ. మీరు చూడండి, అంటే అబ్జర్వ్ చేస్తే ఇల్లు వాకిలు ఊపుతారు కదా, మన వాకిలు మాత్రం పచ్చగా ఉండాలి, పక్కన వాకిలు అంతే వాడు నాశనం అయిపోవాలి. అంతే. ఈ చుట్టాలైనా ఎవడైనా సరే, ఎవడైనా అదే ఆలోచిస్తాడు. దోస్తులైనా మనిషి వ్యక్తిత్వమే అట్లుంది. అవును, అలా ఉంది ఆ సొసైటీ, అలా ఉంది. ఇప్పుడు చుట్టాలు కాదు, ఎవరు కాదు, వాళ్ళు, నేను, మా పిల్లలు, మా ఫ్యామిలీ, మా రిలేషన్షిప్, ఎవడైనా ఎక్కడైనా పోనీ. అది అలాంటి టైంలో అప్పుడు హెల్ప్ చేసేవారు లేరు కాబట్టి నేను ఇలా ఉన్నా. సరే, ఇప్పుడు ఇంతమంది హెల్ప్ చేయకపోయినా ఈ రోజు మీరు ఇంతమందికి పరిచయం మీకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంత ఆనందంగా అనిపిస్తుంది మీకు? స్వయంగా మీరు తెచ్చుకున్న గుర్తింపు ఇది సార్. నేను తెచ్చుకున్న గుర్తింపు. ఇప్పుడు ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు ఈ ఊరు, ఇప్పుడు కూడా చెప్తాను, అప్పుడు చేయని ఈ ఊరి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు చేయని ఈ ఊరి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఊరికి వస్తున్నారంటే నేనున్నాననే కదా. అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు, అంటే మీరందరూ రావడం వల్లే ఈ ఊరికి పేరు వస్తుంది. ఎస్, దిస్ ఇస్ గమ్స్మీగూడ. గమ్స్మీగూడ అంటే ఇంతకుముందు ఎవరికో తెలియదు, చిన్న విలేజ్. అలాంటి విలేజ్లకు మీరందరూ వస్తున్నారంటే నా వల్లే కదా. కాబట్టి ఈ ఊరికి పేరు తెచ్చేది నేనే అని అంటున్నారు అందరూ. ఎస్, అంటే హ్యాపీ. ఇప్పుడు ఒకప్పుడు హెల్ప్ చేయని వాళ్ళు ఇప్పుడు అందరూ ఇంతమంది ఈ ఊర్లో ఇలా సపోర్ట్ చేస్తున్నారంటే దానికి కారణం మీరందరూ రావడం వల్ల, మీరందరూ వస్తున్నారు కాబట్టి, అందుకే ఈ ఊరికి పేరు వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరు సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా అలా ఆలోచిస్తే బతకలేం. అంతే కదా. సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి. నేనని కాదు, నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా, నేను, నా ఫ్యామిలీ, మా రిలేషన్షిప్ అనుకోకుండా ఇట్లా అప్పుడు ఈ టైంలో ఇట్లా సపోర్ట్ చేస్తుంటే, సరే బయట వాళ్ళు మనకు హెల్ప్ చేయరు పోనీ, ఆ విషయం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేయరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బయట నుంచి. వాళ్ళు బయట నుంచి వచ్చారు, మీరు నా చుట్టాలే కదా. మీకు తెలియదా నేను పాడతానని? ఇప్పుడు బయట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బయట వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాటలు వింటారు, నువ్వు ఎప్పటి నుంచి వాడుతున్నావు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు అప్పుడు అలాగే అడుగుతారు. చుట్టాలకు తెలుసు కదా. చుట్టరికం ఉన్న వాళ్లకు నేను చిన్నప్పటి నుంచి ఏంటి, నేను పాడుతున్నానా, ఏం చేస్తున్నాను వాళ్ళకి తెలుసు. తెలిసి ఏం చేశారంటే సపోర్ట్ చేయలే. ఓకే, ఐ డోంట్ కేర్, నేను అవన్నీ పట్టించుకోను. మీ టాలెంట్ చూపించారు, నేను చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకపోయినా పర్లేదు, ఇప్పుడు బయట ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇది కావాలి. నాకేంటంటే నాకు మీరందరూ రావడం కావాలి. మీరందరూ వస్తున్నారు డైలీ, ప్రతిరోజు. ఇప్పుడు నేను ఎవరినైతే ఆ పెద్ద ఆయనను కలిసినప్పటి నుంచి మీరు ఇంతమంది వస్తున్నారు. ప్రతిరోజు డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు. నిన్నే కాదు, మొన్న కూడా వచ్చారు. ప్రతిరోజు నాకు రోజుకు 4-5 ఇంటర్వ్యూలు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ వల్ల, ఇప్పుడు ఇంతమంది ఆయన వల్లే కదా. ఇప్పుడు శిల్ప గారు ఇప్పుడు నా బంధువు కాదండి, నా చుట్టం కాదు, ఆవిడ నాకు పరిచయమే లేదు అసలు. నేను ఏదో బస్సులో వాడితే మళ్ళీ ఆవిడ రెండోసారి అదే సాంగ్ వాడించుకున్నారు కాబట్టి ఆవిడ వీడియో షూట్ చేసి పెట్టారు. ఇప్పుడు బస్ లో కూడా అందరు పెట్టారు. అది కష్టం. నేను చెప్తున్నా కదా, నా చుట్టం కాదు, నాకు బంధువు కాదు, తను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో తనకు తెలియదు, పెట్టేశారు. ఎందుకు పెట్టారు? మనిషి గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది.
అది మీకు తెలుసు, నాకు మీకు కూడా మీరు ఆల్రెడీ రేడియోలో పనిచేస్తారు, అవును మీరు కంపెనీకి ఓనర్ కూడా, అవును మీకు తెలుస్తుంటది ప్రతి విషయాలు. కరెక్ట్. ఎందుకంటే నాకంటే మీకే ఎక్కువ తెలుసు బయట సొసైటీ ఏంటనేది అవును అవును కదా. చూస్తుంటాం కదా. మీరు చూస్తుంటారు కాబట్టి మీకు తెలుసు. కాబట్టి చుట్టరికాలే కావాల్సిన అవసరం లేదండి. హెల్ప్ చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు చిన్న హెల్ప్ చేసినా సరే, ఇప్పుడు 100-200 ఇస్తేనే మనం అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంటాం. అవును. ఇంత హెల్ప్ చేసిన ఆవిడకి ఎన్ని చెప్పినా తక్కువ. తక్కువ. అది ఇంటెన్షన్. యా